యోహాను సువార్త అనగా ఇదొక ప్రేమ సువార్త అని. ప్రేమ అపోస్తలుడు యోహాను. యోహాను క్రీస్తు ప్రభు యొక్క దైవత్వాన్ని గురించి వ్రాసినటువంటి వాడు. ఆయన నిత్యత్వాన్ని గురించి వివరించాడు. యోహాను సువార్తలో 2 భాగాలుగా ఉన్నది. మొదటి 11 వచనాలు యేసుక్రీస్తు వారు లోకానికి చేసిన సేవ. 12 నుండి 21 వరకు, ఎక్కువగా 20వ అధ్యాయం అని అంటారు. అంతవరకు కూడా యెరూషలేములో శిష్యులకు మధ్య జరిగించిన పరిచర్యను మనం చూస్తూ ఉన్నాం. యోహాను సువార్తలో 7 సూచక క్రియలు ఉన్నాయి. సూచక క్రియ అంటే ఆయనను సూచించే క్రియను సూచక క్రియ అని అంటారు. సూచక క్రియ అంటే అర్థం ఏంటంటే ప్రభువును సూచించే క్రియలు, అంటే ప్రభువును గురించి తెలియపరిచేది. అందుకే సూచక క్రియ అని అంటారు. 7 సూచక క్రియలు ఉన్నాయి. ఆ 7 ఊరక జ్ఞాపకం చేస్తాను. రాసుకున్న వాళ్ళు ఉంటే రాసుకోవచ్చు. 1, 2వ అధ్యాయం మొదటి 11 వచనాల్లో కానా వివాహంలో ఆయన నీళ్లను ద్రాక్షారసంగా మార్చాడు. అది మొదటి సూచక్రియ. 2వ అధ్యాయం మొదటి 11 వచనాలు. 2వ సూచక్రియ ప్రధాని కుమారుల్లో ఒకని స్వస్థపరిచిన విధానం. 4వ అధ్యాయం 46వ వచనం నుండి మనం చూడగలుగుతూ ఉన్నాం. 46వ అధ్యాయం 4వ అధ్యాయం 46వ వచనం నుండి 54 వరకు ఆయన కపెర్నహూములో ప్రధాని కుమారుడు రోగి అయి ఉన్నప్పుడు, అతడు చావకు సిద్ధంగా ఉన్నప్పుడు బాగు చేశాడు. అది 2వ సూచక్రియ. 3వ సూచక్రియ 5వ అధ్యాయంలో బెతెస్దా కోనేటి దగ్గర పడి ఉన్న 38 సంవత్సరాల వ్యక్తిని ఆయన స్వస్థపరిచాడు. 5వ అధ్యాయం మొదటి వచనం నుండి 18వ వచనం వరకు. 5వ అధ్యాయం మొదటి వచనం నుండి 18వ వచనం వరకు. 4వ సూచక్రియ 5,000 మందికి ఆహారం అందించాడు. 6వ అధ్యాయం మొదటి 14 వచనాలు. 4వ సూచక్రియ 5,000 మందికి ఆయన ఆహారము అందించాడు. అది 6వ అధ్యాయం మొదటి 14 వచనాల్లో మనం చూస్తున్నాం. 5వ సూచక్రియ ఆయన 6వ అధ్యాయం 16 నుండి మనం గమనించినట్లయితే 6వ అధ్యాయం 16 నుండి 24 వరకు ఆయన నీటిపై ఆయన నడిచి వచ్చిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. సముద్రం మీద ఆయన నడిచాడు. అది 5వ సూచక్రియ. 6వ సూచక్రియ 9వ అధ్యాయంలో మనం ఎక్కువగా రొట్టు గుడ్డివాడిని ఆయన స్వస్థపరిచాడు, బాగు చేశాడు. అంటే పుట్టినప్పటి నుండి గుడ్డివాడుగా ఉన్న వ్యక్తిని ఆయన బాగు చేశాడు. అది 6వ సూచక్రియ. 7వది 11వ అధ్యాయంలో ఆయన లాజరును ఏం చేశాడు? లేపాడు, బ్రతికించాడు. అది 7వ సూచక్రియ. కనుక 7 సూచక్రియలు ఎక్కువగా మనం గమనిస్తూ ఉన్నాం. యోహాను సువార్తలో కొరతలు ఉన్నాయి, లోటులు ఉన్నాయి, లోపాలు ఉన్నాయి. అక్కడ ప్రభువు తీర్చాడు అని మనము ధ్యానం చేయగలిగాం. నిన్న యోహాను ప్రారంభంలో ఎటువంటి వాడు? 4 విషయాలు చూసాం. 1 చెప్పండి, ఉరిమెడివాడు. 2వది స్వార్థం ఉన్నది. 3వది ఆటంకపరిచినవాడు. 4వది ఇతరుల నాశనం కోరినవాడు. అది యోహాను జీవితంలో అది ప్రారంభం. యోహాను జీవితంలో 2వ భాగం ఎలా ఉందో ఆ 5 విషయాలు నేను జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. 5 విషయాలు. ఒక మాట మనం చదువుకున్నాం, యేసు ప్రేమించిన శిష్యుడు. యేసు ప్రేమించిన వాడు అన్న మాట ఎన్నిసార్లు ఉన్నది? చెప్పరా?
5 సార్లు. మర్చిపోవడానికి ఆరోగ్యానికి మంచిదే, కానీ సమస్యలు మర్చిపోవాలి, ఈ వాక్యం మర్చిపోకూడదు. కొంతమంది ఎప్పటికప్పుడు మర్చిపోతూ ఉంటారు, అది కూడా ఒక కృపావరం, అది అందరికి ఉండదు, అది కొంతమంది మాత్రమే ఉంటారు. 5 సార్లు. యవనస్తులు కూడా కొంతమంది రాసుకున్న వాళ్ళు రాసుకున్నట్టే ఉంటారు. నేను చెప్పాను కదా నిన్న, రాసుకున్నట్టు ఉంటారు, రాసుకున్నది అటు ఇది ఇటే. అలా ఉండకూడదు. మీకు సముద్రం దగ్గరగా ఉన్నట్టుంది. యోహాను సువార్త 13వ అధ్యాయం 23వ వచనంలో యేసు ప్రేమించిన ఒకడు అని అన్నాడు. అది మొదటిసారి. రెండవసారి యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనంలో యేసు ప్రేమించిన శిష్యుడు అని మనం చూస్తున్నాం. మూడవసారి 20వ అధ్యాయం 2వ వచనంలో యేసు ప్రేమించిన ఆ మరి యొక్క శిష్యుడు, అది మూడవసారి. నాలుగవసారి 21వ అధ్యాయం 7వ వచనంలో యేసు ప్రేమించిన శిష్యుడు అని అన్నాడు. చివరిది 5వసారి 21వ అధ్యాయం 20వ వచనం యేసు ప్రేమించిన వాడు. ఎన్నిసార్లు ఉంది చెప్పండి? 5 సార్లు. 5 సార్లు. యేసు ప్రేమించిన వాడు అంటే ఇప్పుడు యోహాను ఎవరి యొక్క ప్రేమను పొందగలుగుతున్నాడు? ప్రభు యొక్క ప్రేమ. విశ్వాస జీవితంలో ఎవరి ప్రేమైనా తాత్కాలికమే, కానీ క్రీస్తు ప్రేమ అది స్థిరంగా ఉంది. ప్రభు యొక్క ప్రేమ పొందగలిగిన విశ్వాసి స్థిరంగా ఉంటాడు. అంటే ప్రభువుకు దగ్గరవడం నేర్చుకున్నాడు. ఒకప్పుడు వలలకు దగ్గరయ్యాడు, దోనెకు దగ్గరయ్యాడు, తల్లిదండ్రులకు దగ్గరయ్యాడు, వీరికి దగ్గరయ్యాడు. ప్రభు యొక్క ప్రేమ తాను పొందాలి అంటే ఇప్పుడు యోహాను ఎవరికి దగ్గర అవుతున్నాడు? ప్రభువుకు దగ్గర. అంటే ఉరుముటను బట్టి ప్రభువుకు దగ్గర కాలేను, స్వార్థాన్ని బట్టి ప్రభువుకు దగ్గర కాలేను, ఇతరుల నాశనాన్ని బట్టి ప్రభువుకు దగ్గర కాలేను, ఇతరులను ఆటంకపరచడం బట్టి ప్రభువుకు దగ్గర కాలేను. కానీ ఈ లక్షణాలతో నేను ప్రభువును సమీపించలేను. వీటితో ప్రభువు దగ్గరికి వచ్చినట్లయితే నాకు ప్రభువుకు ఇంకా ఎడమ ఏర్పడుతుంది, గ్యాపు ఏర్పడుతుంది. అలా కాకుండా ప్రభువులో ఉన్న కొన్ని ఔన్నత్యమైనటువంటి విధానాలు యోహాను యొక్క జీవితాన్ని ప్రభావితం చూపించగా ప్రభువుకు దగ్గరవడం నేర్చుకున్నాడు. నేను ప్రభువుకు దగ్గరుంటే ఇంకేమైనా చేయగలను, ఆయన నన్ను ప్రేమిస్తాడు. ప్రభు లోకాన్ని ప్రేమించాడు వాస్తవమే, తన వారిని ప్రేమించాడు వాస్తవమే, కానీ సంఘములో ఉన్న అందరినీ ప్రేమించాడు. కాదు సంఘములో ఉన్న వ్యక్తిగతంగా నిన్ను నన్ను మిగతా వారందరికంటే ఎక్కువగా ప్రేమించగలుగుతున్నాడా? ఆయన అందరికంటే ఎక్కువగా మనలను ప్రేమించాలంటే ఆయనకు నీవు నేనేమవ్వాలి? దగ్గర అవ్వాలి. ఎలా దగ్గర అవుతాము అంటే శరీర క్రియలను బట్టి ఆయనకు దగ్గర కాలేము, కానీ ఆత్మీయమైన విషయాలను బట్టి ప్రభువుకు దగ్గర కాగలం. అంటే ప్రభువుకు సమీపానికి వస్తూ వచ్చాడు, దగ్గరుండి చూస్తున్నాడు, ప్రభు యొక్క మాటలు దగ్గరుండి విన్నాడు, ప్రభు యొక్క కార్యాలు దగ్గరుండి చూశాడు, ప్రభు యొక్క మనసు, ప్రభు యొక్క ఆలోచన, ప్రభు యొక్క విధానాలు తన యొక్క జీవితాన్ని ఎంత దగ్గరకు ఆకర్షితం చేశాయండి. ప్రభువుకు దగ్గరగా ఉన్నాడు. ఇప్పుడు ఒక ఆశ్చర్యం ఏంటంటే ఇప్పుడు ప్రభువుకు దగ్గర అయ్యి ప్రభువుకు దూరంగా ఉండడానికి ఇష్టపడలేక పోతున్నాడు. ఒక విశ్వాసి ప్రభువుకు దగ్గర అయితే ఇంక ఎట్టి పరిస్థితుల్లో ప్రభువుకి ఏం కాలేడు? దూరంగా లేడు. అర్థమవుతుంది? ఇప్పుడు అన్నాడు యేసు ప్రేమించిన ఒకడు అని అన్నాడు. అంటే ప్రభువు చేత ప్రేమించబడ్డాడు, తనలో ఆ వైఖరి మారింది. క్రీస్తు యొక్క స్వభావం యోహానులో ఏర్పడింది. క్రీస్తు యొక్క వైఖరి, క్రీస్తు యొక్క తత్వం, క్రీస్తు యొక్క ఆలోచనలు, క్రీస్తు ప్రభు యొక్క ఆ విధానాలు యోహాను యొక్క జీవితంలో పూర్తిగా టర్న్ చేశాయి, మార్చాయి. ఈ లోకంలో ఎవ్వరూ మార్చలేరు, కానీ ప్రభువు నిన్ను నన్ను మార్చ. క్రీస్తు స్వభావము ఇప్పుడు ఎవరిలోకి వస్తుంది? యోహానులోకి వస్తుంది. అర్థమవుతుంది? ఉదాహరణకు ఒక ఇనప ముక్క అయస్కాంతం ఉంది,
అయస్కాంతానికి దగ్గర ఉండి అయస్కాంత క్షేత్రంలో ఉన్నట్లయితే అయస్కాంతాన్ని అంటుకొని ఈ యొక్క ఇనప మొక్కకు ఏ స్వభావం వస్తుంది తెలుసా? ఆకర్షించే స్వభావం వస్తుంది. ఆకర్షించే గుణం ఎలా వచ్చింది? దగ్గరుంటే వచ్చిందా, దూరంగా ఉంటే వచ్చిందా? దగ్గరగా ఉంది. మనం ప్రభువుకు దగ్గర అయితే ఆయన లక్షణాలు మనలోకి వస్తాయి. ఇంకా వేరుగా చెప్పక్కర్లేదు. మనలో వేరే లక్షణాలు ఉన్నాయి, వేరే ఆలోచనలు ఉన్నాయి, వేరే విధానాలు ఉన్నాయంటే మనము వాక్యముతో కానీ సంఘముతో కానీ ప్రభువుతో కానీ మన సహవాసం అంత బలంగా లేదు అని అర్థం. ఇంకా వేరుగా చెప్పక్కర లేదు. ఒక విశ్వాసి వాక్యాన్ని, సంఘాన్ని, సంఘ సహవాసాన్ని, ప్రభువుని ఎక్కువగా ప్రేమించగలిగితే మిగతా శరీర క్రియలకు ఏమవుతాడు తెలుసా? ఆటోమేటిక్గా దూరం అవుతాడు. ఇప్పుడు 5 విషయాల్లో యేసు ప్రేమించిన వాడు ఏం చేస్తాడు? యేసు ప్రేమించిన వాడు అంటే యేసు ప్రభువు చేత ప్రేమించబడిన విశ్వాసి యొక్క వైఖరి ఎటువంటిది? ఒకటి మనం చూద్దాం. 5 విషయాలు 5 వచనాల్లో ఉన్నాయి. అది నేను చెప్పి నేను ముగిస్తాను. యోహాను సువార్త 13వ అధ్యాయం 23వ వచనం. యేసు ప్రేమించిన ఒకడు యేసు రొమ్మున అనుకొనుసున్నాడా? కొంతమంది అనుకునే వాళ్ళు ఉంటారు. ప్రార్థన చేద్దాం అని అనుకుంటారు, వాక్యం చదువుదాం అనుకుంటారు, వాళ్ళు మందిరానికి వెళ్దాం అనుకుంటారు, అనుకుంటూనే ఉంటారు జీవితం. అనుకుంటే కుదరదు. ఏమవ్వాలి? ఆనుకోవాలి. ఆ అక్షరం ఒకటే, పక్కపక్కనే ఉన్నాయి. ఉదయం కూడా అంకుల్ ఒక అక్షరం తీయమన్నాడు, ఆ అక్షరం వేరులేని. ఇక్కడ అన్నాడు, ఏమన్నాడు? ఆనుకొనుచుండెను అని అన్నాడు. ఆనుకొనుచుండెను అంటే దాని భావం ఏంటంటే డిపెండ్ అవుతున్నాడు. యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన రొమ్మున ఆనుకొనుచు ఉండెను అని అన్నాడు. 25లో చెప్పాడు, అతడు యేసు రొమ్మున ఆనుకొనుచు అని అన్నాడు. ఆనుకొనెను అని లేదు, ఏముంది? ఆనుకొనుచు అంటే దీని అర్థం ఏంటి? కంటిన్యూగా ఉన్నాడా? అప్పుడప్పుడు ఉన్నాడా? అవసరాలను బట్టి ఆనుకున్నాడా? కాదు. ప్రభువును ఆనుకొనుచు ఉండెను అంటే ప్రభువు మీద ఆధారపడడం నేర్చుకున్నాడు. ప్రభు ప్రేమ పొందిన విశ్వాసి ఏం చేయాలంటే ప్రభు మీద ఏం చేయాలి? ఆనుకోవాలి, ఆధారపడాలి. అర్థమవుతుంది? దేని మీద ఆనుకోవాలి? ప్రభువు మీద ఆనుకో. నేను ఊరక అవుట్లైన్గా చెప్పి నేను ముందుకెళ్తాను. 5 విషయాలు చెప్పాలి కాబట్టి. యోహాను సువార్త క్షమించండి, యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం చదువుతారా? యెషయా గ్రంథం 26:3. ఎవని మనస్సుని మీద ఆనుకొనును వారిని పూర్ణ శాంతి గల వానిగా కాపాడదు. ఎలా అనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. ఆనుకొనుట అంటే మరొక అర్థం చెప్పాడు, ఆయన యందు విశ్వాసము ఉంచుట. అతడు నీ యందు, ఎలా అనగా అతడు నీ యందు ఏం చేశాడు? విశ్వాసం ఆనుకోను. అందుకే యోహాను దేని గురించి ఎక్కువగా రాశాడంటే ప్రేమను గురించి రాశాడు, సత్యాన్ని గురించి రాశాడు, తర్వాత విశ్వాసాన్ని గురించి రాశాడు. ఒకటి ప్రభువు మీద ఆనుకోవడం. పరిస్థితులు ఎన్ని వేరుగా ఉన్నా యోహాను ఒకటి నేర్చుకున్నాడు. ఏం నేర్చుకున్నాడే? యేసు ప్రభు యొక్క ప్రేమను పొందినవాడు ప్రభువు మీద తల్లిదండ్రుల మీద కాదు, తనకున్న వలల మీద కాదు, దోణెల మీద కాదు, తనకు సంపద ఎక్కువ ఉంది సంపద మీద కాదు, తనకున్నటువంటి మంది మార్బలం మీద కాదు. సోదరుడు సోదరి, ఉదయకాల వేళలో మనకు ఎన్ని ఉన్నా మన ప్రభు మనలను ప్రేమిస్తున్నాడంటే మనం ఎవరి మీద ఆనుకోవాలి? ప్రభువు మీద. ఎట్టి పరిస్థితుల్లో మనకున్నా మనకు లేకపోయినా విశ్వాసం ద్వారా ప్రభువు మీద మనం ఆనుకోవడం అంటే ఆయన మీద పూర్తి విశ్వాసం, పూర్తి నమ్మకం ఉంచడం. అందుకని అన్నాడు, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వాడిని పూర్ణ శాంతి గలవానిగా. ప్రభువు మీద ఆనుకున్నవాడు ఒక శాంతిగా ఉంటాడు, ఒక కంఫర్ట్గా ఉంటాడు, ఒక నెమ్మదిగా ఉంటాడు, ఒక ప్రశాంతంగా ఉంటాడు, గలిబిలిగా ఉండడు.
ఒకప్పుడు గలిబిలి, ఒకప్పుడు గందరగోళం, ఒకప్పుడు తొందరపడేవాడు, ఒకప్పుడు ఎలా పడితే అలా ప్రవర్తించిన వాడు కాదు కాదు కాదు. ఇప్పుడు ప్రభువు యొక్క ప్రేమ పొందిన యోహాను ఇప్పుడు ఎవరి మీద ఆనుకున్నాడు? ప్రభు మీద ఆనుకున్నాడు. మాటికి ప్రభు మీద ఆనుకున్నాడు. ఆయన రొమ్మును ఆనుకున్నాడు. రొమ్ము అనేది ప్రేమకు సాదృశ్యం. యూదులు ఒకరి షోల్డర్, ఒకరి భుజం ఒకరు ఆనిచ్చి కూర్చుంటారు. ఆ యొక్క ప్రేమకు సాదృశ్యం. రొమ్మును ఆనుకున్నాడంటే ఒక మాట గమనించండి, శిష్యులు ఎంతమంది? 12 మంది. రొమ్మును ఆనుకున్నాడంటే మొదట వస్తే అనుకుంటాడా, చివరి వస్తే అనుకుంటాడు? మొదట వస్తే అనుకుంటాడు. మొదట రాకపోతే ఎవరో ఒకరు ఏమంటే రోజు మొదట వస్తూ ఉన్నాడు. పొరపాటున 2 నెలలు మొదట వచ్చి 3వ నెల ఎప్పుడైనా ఒక్క రోజు లేట్ అయింది అనుకోండి, ఎవరైనా ఆ ప్లేస్లో కూర్చుంటారా, కూర్చోరా? మీరు చెప్పాలి. 1 నెల రోజులు బాగా క్రమంగా ఒక వ్యక్తి మందిరానికి వచ్చా గుంజ కూర్చున్నాడు, ఒక ముసలాయన. 2వ నెలలో మొదటి రోజు రాలా, ఆ గుంజలో ఎవరైనా కూర్చుంటారా, లేకపోతే ఈయన వచ్చేంత వరకు ఉంటారా? మీరు చెప్పాలి. ఎవరొకరు కూర్చుంటారు. కానీ ఎవరు కూర్చోలేదనంటే రోజు కూర్చోవడాన్ని బట్టి ఒకవేళ పొరపాటున ఎవరైనా కూర్చున్నా మిగతా వాళ్ళు ఏమంటారు తెలుసా? ఈ ప్లేస్ ఎవరిది? ముసలాయనండి, వెన్నుపూస నొప్పి, ఆయన వస్తాడు, మీరు పక్కకి జరగాలంటాడు. ఒకవేళ కూర్చున్నా ఆయన రాగానే ఏమవుతాడు? పక్కకి వెళ్ళిపోతాడు. ఇప్పుడు నేను కూడా మందిరంలో కింద కూర్చున్నాను. ఆదివారం కింద కూర్చున్నప్పుడు ఒక స్థలం ఉంది. ఎందుకంటే ఇక మాది టైప్ వేరుగా ఉంటుంది కదా, మాది జాన్లేది. అందువల్ల ఏదో ఒకటి ఆనుకోవాలి. మాకు ఆనుకుంటే తప్ప కొద్దిగా కూర్చోగలం. ఒకవేళ పొరపాటున ఎవరైనా కూర్చోగానే నేను రాగానే పిల్లలు పక్కకి వెళ్ళిపోతారు. అంటే నన్ను చూసి భయపడి కాదు, అంటే గౌరవించి ఈ స్థలము ఆయన కూర్చోబెట్టాలి అని. అంటే ఆ స్థలం మందని కాదు. కొన్నిసార్లు అంటారు ఈ కుర్చీ మాదండి, లేవండి అంటారు. అది తప్పది. ఈ స్థలం మాది అని. మందిరాల్లో స్థలాలు ఎక్కడ లేవు. అంటే అలా కూర్చున్నాడంటే రోజు కూర్చున్నప్పుడు ఇన్ కేస్ ఎవరైనా పొరపాటున యోహాను ఆలస్యంగా వస్తున్నాడని కూర్చున్నట్లయితే అప్పుడు పక్కన వాళ్ళు ఏమంటారు తెలుసా? ఈ స్థలం ఎవరిది? యోహాను. మనను ప్రేమిస్తున్నాడు వాస్తవమే, కానీ మనకన్నా యోహాను ప్రభు ఏం చేస్తున్నాడు? ఎక్కువగా ప్రేమిస్తున్నాడన్న సంగతి మిగతా శిష్యులకు కూడా తెలిసిపోయింది. ప్రభు యొక్క ప్రేమను పొందిన యోహాను ఆయన రొమ్మును ఆనుకుంటూ వచ్చాడు. ఆయన వెట్టదనాన్ని అనుభవించాడు, ఆయన ప్రేమను అనుభవించాడు, ఆయన జాలిని అనుభవించాడు, ఆయన యొక్క కృపను అనుభవించాడు. ఆయన మనస్సు, ఆయన విధానాలు యోహానులోకి వచ్చేస్తూ ఉన్నాయి. యోహాను పూర్తిగా టర్న్ అవుతున్నాడు. తన జీవితం మార్చబడింది. అందుకే ఆనుకున్నాడు. ఒకటి ప్రభువును ఆనుకున్నాడు. దైవగ్రంథంలో కొన్ని మాటలు ఉన్నాయి. ఒక వ్యక్తి సమాజ మందిరం ఆనుకున్నాడు. అపోస్తుల కార్యం 18వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం 7వ వచనం. 18:7. అక్కడి నుండి వెళ్ళి దేవుని యందు భక్తి గల తీతుయుస్తు అను ఒకని ఇంటికి వచ్చాను. అతని ఇల్లు సమాజ మందిరమును ఆనుకొని ఉండెను. వాస్తవానికి యూదులు ఆయా స్థలాల్లో చెదిరిపోయినప్పుడు వారికి సమాజ మందిరాలు ఉండేవి. సమాజ మందిరం ఆనుకొని తీతుయుస్తు ఉన్నది, ఇల్లు ఉన్నది. అతడు భక్తి గలవాడు, అతని ఇల్లు సమాజ మందిరమును ఆనుకొని ఉండెను. ఇలా చెప్పుకుందాం. ఒకటి ప్రభువును ఆనుకోవాలి, రెండవది మందిరం అంటే సంఘాన్ని ఆనుకోవాలి. అంటే సంఘాన్ని, సంఘ కూడికలను, సంఘ విధానాలను ఎప్పుడు ఆనుకుంటాం? కొన్నిసార్లు కొంతమంది ఆనుకుంటారు, చూసారా? ఎప్పుడు ఆనుకుంటారంటే ఎవరైనా చనిపోయినప్పుడు అప్పుడు ఆనుకుంటారు. చనిపోయినప్పుడు మందిరం గుర్తొస్తుంది, సంఘం గుర్తొస్తుంది. బర్త్డే పార్టీ ఏదన్నా అంటే, ఫంక్షన్ అంటే అప్పుడు సంఘం మీద వస్తారు. మీరు ఎప్పుడైనా చూడండి, పెళ్ళిళ్ళు అంటే అప్పుడు మందిరానికి వస్తారు. సంఘాన్ని అవసరాలను బట్టి ఉపయోగించుకోవడం కాదు, రెగ్యులారిటీ ఉండాలి. బాప్తిసం అంటే అప్పుడు సంఘానికి వచ్చేవాళ్ళు ఉన్నారు, సావులు అంటే సంఘానికి వచ్చేవాళ్ళు ఉన్నారు. మా దగ్గర కూడా ఒక సహోదరుడు వచ్చాడు. అయ్యా, ఆమె పడకలో ఉంది, రేపు మాపు చనిపోద్ది అంటే, అన్న మీరు మందిరానికి క్రమంగా రావట్లా, మేము సమాధి కార్యక్రమం చేయమన్నాను. అది కదయ్యా, ఇక్కడ నుండి ఖచ్చితంగా వస్తామన్నాను. ఎందుకు? ఈ యొక్క సమాధి కార్యక్రమం చేయాలి కాబట్టి. ఇప్పుడు దేనికి వస్తున్నారు? సంఘాన్ని అవసరాలకు ఉపయోగించుకోవడము కాదు. పెళ్ళిళ్ళకి వచ్చేవాళ్ళు ఉన్నారు.
ఎందుకు పెళ్లి చేసుకోవడానికి సంఘానికి రావడం ఇది చాలా తప్పు. అంటే ఏ పరిస్థితుల్లో అయినా విశ్వాసి దేని మీద ఆధారపడాలంటే, దేన్ని ఆనుకొని జీవించాలంటే సంఘ సహవాసం. అవసరతను బట్టి ఉపయోగించండి కాదు. అందుకే అన్నాడు, వీఆర్ నాట్ విజిటర్స్ ఇన్ అసెంబ్లీ. సంఘానికి సందర్శకులుగా రాకూడదు. ఈ కారులో స్టెప్నీ అన్నది ఒకటి ఉంటుంది చూసారా, ఎక్స్ట్రా టైర్ ఉంటుంది. ఎందుకంటే ఈ టైర్ పంచర్ అయితే ఈ టైరు వేయడానికి. కాబట్టి సంఘము స్టెప్నీ కాదు, ప్రభు స్టెప్నీ కాదు. అంటే ఇది కాకపోతే ఏదైనా చూద్దాం అన్నట్టుగా ఉండకూడదు, రెగ్యులారిటీ ఉండాలి. విశ్వాసి సంఘ సహవాసాన్ని ఆనుకొని జీవించాలి. ఒకటి ప్రభువుని ఆనుకోవడం, రెండవది సంఘాన్ని ఆనుకోవడం, మూడవది ఆత్మీయులను ఆనుకోవాలి. నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయంలో దైవ గ్రంథం అంతటిలో కన్నా ఎక్కువగా ఆనుకొని అనే మాట దాదాపుగా 30 సార్ల కంటే ఎక్కువ సార్లు ఉంది ఒక నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయంలో మాత్రమే. వాళ్ళు ప్రాకారం కట్టేటప్పుడు ఒకరిని ఆనుకొని మరొకరు కడుతుకొచ్చారు. నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయంలో ఆనుకున్న వారిలో సహోదరులు ఉన్నారు, ఆనుకున్న వారిలో ఔషధ జ్ఞాని ఉన్నాడు, ఆనుకున్న వారిలో కొంతమంది అధికారులు ఉన్నారు, అధిపతులు ఉన్నారు, ఔషధ జ్ఞాని ఉన్నారు, సహోదరులు ఉన్నారు. ఎలా ఆనుకున్నారంటే ఆసక్తిగా ఆనుకున్నారు. అందుకే 3వ అధ్యాయంలో వారు ఆనుకున్నారు ఆ మాట చూస్తున్నాం. నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయం 1 నుండి 32 వచనాల్లో అధ్యాయం అంతట్లో కూడా దాదాపుగా 30 సార్లు పైబడి ఆనుకొని అనే మాట ఉన్నది. అంటే విశ్వాసులు ఆనుకొని పనిచేస్తున్నారు, సహోదరులు ఆనుకొని పనిచేస్తున్నారు. ప్రాకారం కట్టాలంటే ఇక్కడ నుండి కొంత దూరం ఒకరు పనిచేసిన తర్వాత వాళ్ళని ఆనుకొని మిగతా వారు పనిచేస్తున్నారు. అర్థమవుతుందా? ఇప్పుడు నేను సరిగా పనిచేసినట్లయితే నన్ను ఆనుకున్న వారు సరిగా పనిచేస్తారు. ఏమండి, నేను సరైన సమయానికి సరైన రీతిలో సంఘానికి వస్తే, ఆదివారం రొట్టె విరిచే కూడికి వస్తే నన్ను చూసి మిగతా వారు కూడా ఏం చేస్తారు? వస్తారు. అంటే నా విశ్వాసం ద్వారా ఇతరులు ఏమవుతారు? బలపరచబడతారు. ఇప్పుడు నేను రొట్టె తీసుకొని ఆ రొట్టె విరిచే కూడికి అయిన తర్వాత నేను చందా వేసి నేను వెళ్ళిపోయానంటే నన్ను చూసిన వారు ఏం చేస్తారు? వాళ్ళు కూడా ఏమవుతారు? వెళ్ళిపోతారు. ఇది చెడ్డ మాదిరిగా ఉండేది. అంటే ఒకరిని ఆనుకొని ఒకరి విశ్వాసాన్ని ఆనుకొని, ఒకరి భక్తిని ఆనుకొని మరొకరు, అంటే ఒకటి ప్రభువును ఆనుకోవాలి, రెండవది సంఘాన్ని ఆనుకోవాలి. అంటే వాక్యాన్ని, ప్రార్థనా జీవితాన్ని ఆనుకొని విశ్వాసి జీవించాలి. మూడవది తోటి సహోదరులను ఆనుకోవాలి, ఆత్మీయమైన వారిని ఆనుకోవాలి, భక్తి కలిగిన వారిని ఆనుకోవాలి. ఒకటి, యేసు ప్రేమించిన వాడు ఏం చేశాడు? ఆనుకున్నాడు. ఎవరిని ఆనుకున్నాడు? ప్రభువును ఆనుకున్నాడు. రెండవది చూద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయం, యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడు దగ్గర నిలుచుండట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పాడు. ఇక్కడ ఒక మాట గమనించండి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడు ఎక్కడున్నాడు? ఆ మాట చెప్పాలి. ఎక్కడున్నాడు? దగ్గరున్నాడు. యేసు ప్రేమించిన వాడు దగ్గరుంటాడా, దూరంగా ఉంటాడా? దగ్గరగా ఉంటాడు. అర్థమవుతుంది? ఒకటి యేసు ప్రభు యొక్క ప్రేమ పొందినవాడు, ఒకటి ఆయన మీద ఆనుకుంటాడు, అంటే ఆయన మీద ఆధారపడతాడు, ఆయన మీద సంపూర్ణమైన విశ్వాసము ఉంచుతాడు. రెండవది, యేసు ప్రేమించిన వాడు ఎక్కడున్నాడు? దగ్గరున్నాడు. ఏ పరిస్థితుల్లో దగ్గరున్నాడు తెలుసా? ఏ పరిస్థితుల దగ్గర ఉన్నా అంటే, యేసు క్రీస్తు ప్రభు వారు సిలువ మీద ఉన్నాడు. యోహాన్ ఎక్కడున్నాడు? సిలువ గ్రంథంలో. ఆనందకరమైన పరిస్థితులు కాదు, సంతోషకరమైన పరిస్థితులు కాదు, ఇది వేదనకరమైన పరిస్థితులు. అవమానం ఉన్నది, అక్కడ బాధ ఉన్నది, అక్కడ నిట్టూర్పు ఉన్నది,
అక్కడ దుఃఖం ఉన్నది, అక్కడ దగ్గరున్నాడు. యేసు ప్రేమించిన వాడు సిలువకు దగ్గరగా ఉన్నాడు. తోమా లేడు, అంద్రేయ లేడు, తోటి సహోదరుడైన యాకోబు లేడు. అవునా కదా? అంతమంది కంటే శిష్యుల్లో మొట్టమొదటి పేరు ఎవరి పేరు ఉంటుంది? ఎవరి పేరు ఉంటుంది? ఎవరి పేరు ఉంటుంది? పేతురు. మీరు కూడా అనుమానిస్తున్నారండి. ఎవరి పేరు ఉంటుంది? పేతురు, యాకోబు, యోహాను. ఎవరు లేరు? పేతురు లేడు, కానీ ఎవరున్నారు? యోహాను. సిలువకు దగ్గరగా ఉన్నాడు. యేసు ప్రేమించిన వాడు అన్ని పరిస్థితుల్లో ప్రభువుకు ఎలా ఉంటాడంటే దగ్గరగా ఉంటాడు. ఆయన సిలువ మీద ఉండగా యోహాను సిలువ క్రింద ఉన్నాడు. ఆయన రక్తము కారుస్తూ ఉండగా ఆయన 2 చేతుల్లో రక్తము ధారలుగా కారుతున్నాయి, 2 పాదాల్లో రక్తము కారుస్తున్నాడు. శిరస్సు నుండి రక్తము కారుస్తుండగా యేసు ప్రభు యొక్క ప్రేమను పొందిన యోహాను దగ్గరుండి చూస్తున్నాడు ప్రభువును. నా ప్రభు యొక్క ప్రేమకు నేను దగ్గరగా ఉన్నవాడిని. ఆయన రొమ్మును ఆనుకొని దగ్గరగా ఉన్నవాడు. యోహాను ప్రభువును చూస్తుండే, ప్రభు యోహాన్ను చూస్తున్నాడు. సోదరుడా, సోదరి, అవమానములో, కష్టములో, అపకీర్తుల్లో, నిందల్లో ప్రభువుకు దగ్గరున్నామా? ప్రభు కార్యాలకు దగ్గరున్నామా? ప్రభు యొక్క పరిచర్యకు దగ్గరున్నామా? కొన్నిసార్లు దూరంగా ఉంటున్నామా? కానీ యోహాను దగ్గరగా ఉన్నాడు. నా ప్రభువును నేను ఆనుకున్న నా ప్రభు ఇప్పుడు నాకు దూరమయ్యాడు, కానీ నా ప్రభువుకు నేను దూరం కాలేను. ప్రభు ప్రేమ పొందిన యోహాను దగ్గరున్నాడు. సోదరుడా, సోదరి, యేసు క్రీస్తు ప్రభువు చేత ప్రేమించబడిన విశ్వాసి అన్ని పరిస్థితుల్లో ఎలా ఉంటాడు? దగ్గరగా ఉంటాడు. అవసరతను బట్టి దగ్గర కాదు. మరొక మాట చూడండి, 26వ వచనం. తాను ప్రేమించిన శిష్యుడు దగ్గర నిల్చుండట చూచి ఏమన్నాడు? అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుని చూచి ఏమన్నాడు? ఇదిగో ఇది. తల్లి బాధ్యత, ఈ మాట గమనించండి. తల్లి బాధ్యత దగ్గరున్న వాళ్ళకి ఇచ్చాడా, దూరంగా ఉన్న వాళ్ళకి ఇచ్చాడా? దగ్గరున్న. సంఘ బాధ్యతలు దగ్గరున్న వాళ్ళకి ఇవ్వాలా, దూరంగా ఉన్న వాళ్ళకి ఇవ్వాలా? సంఘానికి వారమంతా రాడు అనుకోండి, వాళ్ళకి సంఘ బాధ్యతలు అప్పగించవచ్చా? అప్పగించ. సంఘ బాధ్యతలు దగ్గరున్న వాళ్ళకి ఇవ్వాలా, దూరంగా ఉన్న వాళ్ళకి ఇవ్వాలా? దగ్గరున్నారు. మా నాన్నగారు కడప జిల్లాలో సేవ చేశారు. అక్కడ చాలా కాలం ఉన్నారు. తర్వాత బేస్తవారపేట ప్రకాశం జిల్లాలో వచ్చి నేను ఉద్యోగరీత్యా నెల్లూరు వచ్చాను. ఉద్యోగాన్ని రాజీనామా ఇచ్చి సేవకు వచ్చాను. ఎప్పుడైనా కడపలో ఉన్న బ్రదర్స్ ఫోన్ చేసి, అన్న పలాని ఏం చేసుకోవాలంటే నేను అంటాను, డబ్బుల విషయం ఏదన్నా ఈ విషయం చెప్పినా, అయ్యా నేను ఏదైనా తోడ్పడతాను, కానీ ఆ అకౌంట్స్ విషయం కానీ వాటి విషయంగా నాకు చెప్పక్కర్లేదు. ఎందుకంటే పొలములో ఉన్నవాడికి పొలం సంగతి తెలుసు, పొలములో లేనివాడికి పొలం సంగతి ఏం తెలుసు? ఏమండి, ఈ ఊరిలో నాకు పొలం ఉందనుకోండి, ఎస్యానంలో. నేను నెల్లూరులో ఉంటూ వీళ్ళకి ఫోన్ చేసి, అయ్యా కుడివైపు విత్తనమై, ఎడమవైపు విత్తనమై, అదిగో ఆ మొలకబేకు, ఇది ఎడు చేయి, ఆ గట్టిటై అంటే ఏదో వచ్చి చూసుకోయాడా అని అంటారు. నేను ఆడ నుంచి చెప్పాలా? పొలంలో ఉన్నవాడికి పొలం సంగతి తెలుసు. సంఘములో ఉన్న వ్యక్తి శ్వాసకి సంఘ విషయాలు, దూరంగా ఉన్న వ్యక్తి నాకేం తెలుసు? నేను అన్నాను, నేనుండేది నెల్లూరు జిల్లాలో, మీరుండేది కడప జిల్లాలో. ఆ జిల్లాలో నాన్న సేవ చేసి ఉండొచ్చు, కానీ సంఘాలు వారసత్వము కాదు. మా నాన్న లేడు కాబట్టి నేనే చేయాలని లేదు. మీరు సేవకులను ఎవరైనా పిలుచుకోండి, అక్కడ పరిచయం జరిగించండి. కానీ ఏదైనా మీటింగ్ అవసరం ఉన్నప్పుడు నేను వస్తాను అంతే. అందరినీ పిలిచండి, నన్ను పిలవండి, కానీ నన్ను సపరేట్గా ఏం పిలవనక్కర్లేదు. కానీ సంఘ విషయంలో కానీ ఆ పరిచయ విషయంలో ప్రారంభ దినాల నుండి నాన్న ఎలా చూశారో, ప్రారంభ దినాల్లో మేము చాలా సంకుచితమైన విధానాలు గుండా వచ్చాము. అయితే మేము సహకరిస్తాం, తోడ్పడతాం, కానీ సంఘ బాధ్యతలు మాకు అక్కర్లేదు. దగ్గరున్నాడు యోహాను, దగ్గరున్నాడు. దగ్గరున్న వ్యక్తికి తల్లి బాధ్యతను ఎవరికి అప్పగిస్తున్నాడు? అంద్రేయక, తోమాక, పేతురుక, యోహానుకు అప్పగిస్తున్నాడు. ఏమంటున్నాడు? యోహాను చూచి ఆయన కల్వరి శిలువలో రక్తము ధారలుగా కారుస్తూ ఉండగా, ఆ యొక్క శిలువ మ్రాను రక్తము చేత తడపబడి ఉండగా
యోహాను దగ్గరుండి ప్రభువును చూస్తున్నాడు. నా ప్రభువా, నన్ను ఇంతగా ప్రేమించావే, నన్ను ఇంతగా ఆదరించావే, నన్ను మిగతా వారందరికంటే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చావే, ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చావే. ఆ యొక్క సిలువ దగ్గర నుండి యోహాను దూరమైన వాడు కాదు ప్రియులారా. ప్రభు ఇంతగా ప్రేమిస్తుండే ఎన్నిసార్లు దూరమయ్యాం, సంఘానికి దూరమయ్యాం, వాక్యానికి దూరమయ్యాం, సహవాసానికి దూరమయ్యాం. కానీ క్రీస్తు యొక్క ప్రేమ ఇంకా దగ్గరగానే ఉంది. యోహాను చూసి అన్నాడు, ఇదిగో నీ తల్లి. తల్లిని చూసి ఏమన్నాడంటే, ఆ పరిస్థితుల్లో ఒక మాట అన్నాడు, అమ్మా ఇదిగో. అమ్మా, కుమారుడు లేడని, కుమారుడు వెళ్ళిపోతున్నాడు, నువ్వు బాధపడద్దు. ఇక నుంచి నీ కుమారుడు ఎవరు? అంద్రే కాదు, యాకోబు కాదు, ఎవరు? యోహాను. అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు లేని స్థానాన్ని ఎవరు ఇప్పుడు భర్తీ చేస్తున్నారు? యోహాను. యోహాను తనంతటి తాను భర్తీ చేయట్లేదు. ఈ బాధ్యత ఎవరు అప్పగిస్తున్నారు? ప్రభు అప్పగిస్తున్నారు. నిజంగా అమ్మా ఇదిగా నీ కుమారుడు. ఒక విషయం, యవనస్తులుగా ఉన్న వారికి, కుటుంబాల్లో తల్లిదండ్రులు కలిగిన వారికి ఒక చిన్న సలహా. సిలువ మీద ఉన్న ప్రభు, అమ్మా నేను ఇంకొక కొన్ని గంటల్లో, కొన్ని నిమిషాల్లో చచ్చిపోతాను, నీ దారి నువ్వు చూసుకో, ఇంక నేను నిన్ను చూడలేను, నీ విషయం నాకు తెలియదు అని వాస్తవంగా చెప్పాలి. కానీ అలా చెప్పినవాడు కాదు. ఒక బాధ్యతగా కల్వరి సిలువలో కూడా తల్లి బాధ్యతను ఎవరికి అప్పగిస్తున్నాడు? యోహాను. అమ్మా నేను లేకపోవచ్చు, నేను లేనని దిగులు పడద్దే నా తల్లి. ఇక నుండి ఎవరుండారు? యోహాను. సోదరుడా సోదరి, ఎంతమంది పిల్లలు తల్లిదండ్రులను విస్మరిస్తున్నారు? తల్లికి ఇవ్వవలసిన ప్రాధాన్యత తల్లికి ఇస్తున్నారా? తల్లి పెంచింది, పెద్ద చేసింది, ఇన్ని చేసింది. దేవుని యొక్క పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించబడి ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిన నాట నుండి మరి ఆ కుమారుని విషయమై బాధ్యత వహించింది. మరి యేసు ప్రభు ఎక్కడికి వెళ్తున్నా కూడా యేసు ప్రభుతో వెళ్ళింది. చివరి దినాల్లో, చివరి క్షణాల్లో కల్వరి సిలువలో రక్తము ధారలుగా కారుస్తున్నప్పుడు సుమయోను చెప్పిన మాట ప్రకారం, అమ్మా నీ యొక్క హృదయములో ఒక ఖడ్గము దూసిపోతుంది. తల్లి తట్టుకోలేకపోయింది. అందరూ కలిసి ఆయన కొడుతున్నప్పుడు దగ్గరుండి చూసింది ఎవరంటే తల్లి. తల్లి హృదయములో ఖడ్గము దూసిపోతుంది. ఏ తల్లి కానీ, ఏ తండ్రి కానీ, పిల్లలు ఎంత దుర్మార్గులైనా బజార్లో ఎవరైనా కొడుతున్నారంటే అడ్డం పోతారు. కానీ ఈ తల్లి తట్టుకోలేకపోతుంది. సిలువ మ్రాను వరకు వచ్చింది, సిలువ వెంబడి వెళ్తుంది. ఆ యొక్క ప్రభు యొక్క ప్రేమను చూసి ఈ యొక్క తల్లి తట్టుకోలేకపోయింది. నా కుమారుడా, నా కుమారుడు, ఇంతగా ప్రేమించావా, ఇంతగా ప్రేమించావా? నిజంగా ఆ యొక్క తల్లిలో ఆ ప్రభు యొక్క ప్రేమ హృదయంలో నాటబడింది. ప్రియ సోదరుడా సోదరి, తల్లిదండ్రులు మనల్ని ఎలా ప్రేమిస్తారు? వారు తినక కష్టపడి పనిచేసి శ్రమపడి పొలానికి వెళ్ళి నిన్ను పెంచి పెద్ద చేసి నీ అవసరాలు తీరిస్తే ఈ రోజున తల్లిదండ్రులను విస్మరిస్తావా? తల్లిదండ్రులను తృణీకరిస్తావా? తల్లిదండ్రులు కాదని వారిని ప్రక్కన పెడతావా? కొన్నిసార్లు నీకేది కావాలన్నా కూడా అది తీసేస్తారు. కొన్నిసార్లు ఒక తండ్రి అన్నాడు, నా కొడుకు విషయమై నేను బాత్రూంలోకి పోయి ఏడ్చుకుంటున్నానన్న. కొన్నిసార్లు తల్లిదండ్రులు పిల్లల ముందు ఏడవరు. ఎంత కష్టపెడుతున్నారు, ఎంత బాధపడుతున్నారు, ఎంత శ్రమపాలు చేస్తున్నారు. బయట వాళ్ళ సంగతి మనకెందుకండి? కొన్నిసార్లు బయట వాళ్ళే బాగున్నారు. విశ్వాసులుగా, క్రైస్తవులుగా అని చెప్పుకున్నటువంటి వారిలో, కుటుంబాల్లో చాలామంది తల్లిదండ్రులు లెక్కలేనితనంగా చూసే పిల్లలు ఉన్నారు, విస్మరించే పిల్లలు ఉన్నారు. ఒక కుమారుడు అన్నాడు, అమ్మా ఒక అర ఇడ్లీనే ఉంది, అది తిను అని అంటున్నాడు. మొత్తం తిని. ఎంత బాధాకరం. ఓ బ్రదర్ అన్నాడు, ఏమండి మేము 6 మంది పిల్లలము,
6 మంది నేను ఒక్కడనే చూడాలా, ఈ 5 మంది చూడొచ్చు కదా మిగతా వాళ్ళు అని అన్నాడు. ఒక విషయం గమనించండి, ఒక తల్లి 6 మందికి బరువు అయింది, కానీ 6 మంది తల్లికి బరువు కాల. అర్థమవుతుంది? నేను ఒకే మాట చెప్తా, ఏది విత్తుతామో అదే కోస్తా. ఈరోజు నా తల్లిని నేను ఎలా చూస్తానో నెక్స్ట్ టైం కూడా నా పిల్లలు నన్ను అట్లే చూస్తారు. ఇది వాస్తవం. తల్లిదండ్రులకు అంత పెడిసిపెట్టండి, వాళ్ళకి అంత భోజనం కాదు, అంత పరామర్శించండి. వాళ్ళే బట్టలు ఉతుక్కోవాలి, ఇప్పటికి నేటికి వాళ్ళే అని పని చేసుకోవాలి. కొంతమంది పిల్లలు పెళ్ళిళ్ళు అయినా ఏ పని లేకుండా ఇప్పుడు కూడా తల్లిదండ్రుల ద్వారా పోషించబడుతున్నారు. అది కూడా వాక్యక్రమం కాదు. ఏదో ఒక పని ఖచ్చితంగా చేయాలి. తల్లి బాధ్యత కుమారునికి అప్పగిస్తున్నాడు. అందుకే అన్నాడు, అంటూ ఒక మాట అన్నాడు శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి. యోహానా, నా తల్లి ఇక నుండి ఎవరి తల్లి? నీ తల్లి. నేను నా తల్లిని ఎలా చూశానో నువ్వు కూడా ఈ తల్లే నీ తల్లి, ఈ తల్లి నువ్వు కూడా అలాగనే చూడాలి. తల్లి బాధ్యతను యేసు క్రీస్తు ప్రభువారు ఎవరికి అప్పగించాడు? యోహాను. యేసు ప్రేమించిన వాడు దగ్గరున్నాడు. దగ్గరున్న వ్యక్తికి బాధ్యతలు అప్పగించాలి. సంఘ సహవాసానికి దగ్గరున్న వ్యక్తికి, ప్రభువుకు దగ్గరున్న వ్యక్తికి బాధ్యతలు అప్పగించబడతాయి. ఆ దినము నుండి, ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకున్నాడు. అమ్మా మరి యేసు ప్రభు లేడని దిగులు పడద్దే. ఆయన ఎలా చూశాడో నేను అలా చూస్తా. కొరత లేకుండా చూస్తా, కొదువ లేకుండా చూస్తా, ఆ లోటు లేకుండా చూస్తానమ్మా. ఆయన ఇంటికి తీసుకెళ్ళాడు, ఇంట చేర్చుకున్నాడు. తల్లిదండ్రుల బాధ్యతలు మనం నిర్వర్తిద్దాం. అది దేవుని దృష్టికి అది విలువైనది, అదెంతో ప్రాముఖ్యమైనది. నేటికి మా అమ్మకి ఇప్పుడు 84 సంవత్సరాలు. మేము 6 మంది పిల్లలం. మా తమ్ముడి దగ్గర అనంతపురంలో ఉంటుంది కళ్యాణ్ దుర్గాన్ని. ఇప్పటికి కూడా నా వంతుగా నేను పంపిస్తా ఉన్నాను. వాళ్ళు అంటారు, మేము ఉద్యోగస్తులు అన్న, నువ్వెందుకు పంపడం అంటే, ఆ తల్లి నాకు తల్లే, నేను సేవకుడినైనా నా పని నేను చేయాలంతే. నా తల్లికి నేను, అమ్మ కూడా బాధపడుతుంది, నువ్వెందుకు పంపించను నాయన అని అంటది. లేదమ్మా, వాళ్ళందరికంటే నేను ఎక్కువగా చూడాలి. కాబట్టి నా బాధ్యత అది. తల్లిని చూడవలసిన బాధ్యత తల్లిదండ్రులు పిల్లల మీద ఉన్నది. పిల్లలు పట్ల ఆ తల్లి ఎంత భరించిందో, నేటి దినాల్లో ఆ తల్లిదండ్రుల పట్ల అదే ప్రేమ, అదే అనురాగాన్ని, అదే ఆప్యాయతను పిల్లలుగా నీవు నేను చేద్దాం, దాటి వెళ్తాం. 3, ఒకటి యేసు ప్రేమించిన వాడు ఆయన రొమ్మును ఆనుకున్నాడు. 2వది యేసు ప్రేమించిన వాడు ఏం చేశాడు? దగ్గర ఉన్నాడు. దగ్గర ఉన్న వానికి ఏం అప్పగించబడ్డాయి? బాధ్యతలు అప్పగించబడ్డాయి. సంఘానికి సరిగా రాని వాళ్ళకు బాధ్యతలు అప్పగించకూడదు. సంఘానికి సరిగా రాని వాళ్ళకు బాధ్యతలు అప్పగిస్తే అట్లనే ఉంటాయి బాధ్యతలు. అందువల్ల రెగ్యులర్గా ఉన్న వాళ్ళకి అప్పగించాలి. 3వది యోహాను సువార్త 20వ అధ్యాయం 2వ వచనం. గనుక ఆమె పరిగెత్తుకొని సీమోను పేతురుని వద్దకును యేసు ప్రేమించిన మరి యొక్క శిష్యుని వద్దకు వచ్చి ప్రభువును సమాధిలోండి ఎత్తుకొని పోయి ఆయన ఎక్కడ ఉంచులో ఎరుగమని చెప్పాను. మగ్దలేని మరియా సమాధి దగ్గరికి వచ్చింది. రాయి తీయబడి ఉంది. వెంటనే వెళ్ళి ఎవరితో చెప్తుందంటే, ఒకటి సీమోను పేతురుకు, 2వది యేసు ప్రేమించిన ఆ మరి యొక్క శిష్యుడు. ఈ యొక్క యోహానుకు ఆ వార్త వినగానే యోహాను ఏం చేస్తున్నాడు? 3వ వచనం. కాబట్టి పేతురును ఆ శిష్యుడు అన్నాడు. ఏ శిష్యుడు చెప్పాలి? యోహాను. బయలుదేరి సమాధి వద్దకు వచ్చి 4వ వచనం. వారిద్దరూ కూడి పరిగెత్తుచుండగా, ఆ మాట చదవండి బ్రదర్, ఏమన్నాడు? ఆ శిష్యుడు అన్నాడు. ఏ శిష్యుడు? ఆ ఒక్క మొక్క చెప్పండి. యోహాను అంతే. ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి. పేతురు కంటే యోహాను ఎలా వెళ్తున్నాడు?
వాస్తవంగా ఎక్కువగా త్వరగా వెళ్ళేది ఎవరు? పేతురా, యోహానా? మామూలుగా చెప్పేది. దుడుకుపడేది ఎవరిని అంటారు? పేతురుని అంటారు. దేనికి వచ్చినా తొందరపడి మాట్లాడేవాడు ఎవరు? పేతురు. కానీ ఇప్పుడు పేతురు కంటే వేగంగా ఎవరు పరిగెడుతున్నారు? యోహానికి ఏమర్థమైందంటే, నన్ను ప్రేమించిన నా ప్రభువు ఇప్పుడు సమాధిలో నుంచి ఏమయ్యాడు? లేచాడు కనుక ఇప్పుడు ఎక్కువగా ఎవరికి ఆశ ఎక్కువగా ఉందంటే, ఎవరికి ఎక్కువగా ఉంది అంటే, ప్రభు నన్ను ప్రేమిస్తున్నాడు, లేచిన ప్రభువును నేను ఇప్పుడు వెళ్ళి ఏం చేయాలి? చూడ. పేతురు కంటే ఎలా వెళ్తున్నాడు అన్నాడు? త్వరగా పరిగెత్తి. దేనికోసం త్వరగా పరిగెత్తున్నాడు చెప్పండి? ప్రభువును చూడండి. భోజనానికి కాదు. దేనికి? ప్రభువును చూడడానికి. అంటే ఆత్మ సంబంధమైన విషయాల పట్ల ఈ యొక్క యోహాను ఎలా ఉన్నాడంటే, వేగముగా ఉన్నాడు, చురుగ్గా ఉన్నాడు. అందుకే సామెతల గ్రంథంలో ఏమన్నాడంటే, చురుకుగా ఉండుట గొప్ప భాగ్యం. సామెతల గ్రంథం 12:27 ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. 12:27 చురుకుగా ఉండుట గొప్ప భాగ్యం. విశ్వాసి ఎప్పుడైనా సరే ప్రభు ప్రేమను పొందిన తర్వాత చురుగ్గా ఉండాలా, నెమ్మదిగా ఉండాలా? చురుగ్గా ఉండాలి. బైబిల్ గ్రంథంలో ఎక్కడైనా చూడండి, ప్రభు ప్రేమను పొందిన వారు ఎలా ఉన్నారు? ఉదాహరణకు ఆదికాండం 18వ అధ్యాయం. ముగ్గురు అబ్రహాము ఇంటికి వచ్చారు, గుడారం దగ్గరికి వచ్చారు. రాగానే అబ్రహాము ఎలా వెళ్తున్నాడో అక్కడ తేటగా రాయబడి ఉన్నది. ఒక మాట మనం చూద్దామా? 2వ వచనం. అతడు కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొనుటకు పరుగెత్తి అన్నాడు. పరుగెత్తినప్పుడు అబ్రహాం వయసు ఎంత? ఏం తమ్ముడు, అబ్రహాం వయసు ఎంత? 99 అంటే 100 అన్నాడు. దాదాపుగా 1715లో 1717లో మనం చూస్తే 100 ఏళ్ల వానికి అంటే దాదాపుగా 100 సంవత్సరాలు. 100 సంవత్సరాలప్పుడు అబ్రహాం ఏం చేస్తున్నాడు? పరిగెత్తున్నాడు. తన ఇంటికి దేవుడే వస్తే అబ్రహాము పరిగెడుతున్నాడు. 6వ వచనం. అబ్రహాము గుడారంలో ఉన్న శారా యొద్దకు, ఆ మాట చదవండి, ఏమన్నాడు? త్వరగా వెళ్ళి అన్నాడు. నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. మరొక మాట 7వ వచనం. మరియు అబ్రహాము పశువుల మందకు, ఆ ముక్క అంటా ఉండండి అప్పుడప్పుడు, ఏమన్నాడు? పరిగెత్తి అని అన్నాడు. మీరే అంత హుషారుగా లేరే. మా బంధువులు ఒకరు ఉన్నారు మచిలీపట్నం దగ్గర. ఉదయం ఉప్మా టిఫిన్ చేయడానికి 11 అయింది. ఉల్లిపాయలు తరగడానికి అరగంట, తెమలదు. కాఫీ పెట్టమంటే 40 నిమిషాలు. ఎప్పుడైద్ది అది? కొంతమంది వంటగదిలోకి పోతే రారు. ఇక్కడ బ్రదర్స్ వచ్చిన ఇష్యూ అంటే ఉంటాడు. ఇక్కడ బ్రదరు తెచ్చిస్తే కదా కాఫీ టీలు పెట్టడానికి గంటల ఏమంటే ఉప్మా చేయడానికి ఎంతసేపు? కొంతమంది వంటగదిలో తుడిసిందే చేసిందే కడుపు ఆకలి చచ్చిపోతూ ఉంటారు. 2 గంటలైనా కూడా వంట కాదు. మళ్ళీ ఏం దొరుకుతున్నారో ఏం చేస్తున్నారో అర్థమే కాదు. అసలు శారా విషయంలో అన్న చూస్తే 3 మానికల మెత్తని పిండిని తెచ్చి ఇస్తే, ఆ వృద్ధాప్యంలో ఉన్న శారాకి ఇస్తే దాదాపుగా 90 ఏండ్లు ఉన్నాయి. ఆమెను చేయమని చెప్తే మానికంటే ఎన్ని కేజీలు చెప్పండి? మానికంటే ఎన్ని కేజీలు అదని చెప్పండి. మానికంటే ఎన్ని కేజీలు? సహోదరులు అది కూడా తెలీదా? మీకు వంటల గురించి కొన్ని నేర్పించాలి. మానికంటే ఎన్ని కేజీలు? కేజీ 2 కేజీలే? కేజీ అన్న మానికంటే మామూలుగా అయితే ప్రకాశం జిల్లాకి మానికంటే 2 కేజీలు. 3 మానికలు అంటే 6 కేజీలు. 6 కేజీలు. 6 కేజీలకి ఎన్ని రొట్టెలు వస్తాయి తెలుసా? కేజీకి ఎన్ని చపాతీలు చేయొచ్చు? కేజీకి పెద్దగా అంటే 20 చేయొచ్చు. ఎందుకంటే నేను వంటలు అన్నీ నేర్చుకున్నాను. నేను ఇండియన్ వండుతాను, వెస్ట్రన్ వండుతాను. అందుని బట్టి అన్నీ చెప్తాను. మీరు అసలు మీరు బాగా చేస్తారు. మళ్ళీ మీకు రుచిగా ఉంటుంది మీ దగ్గర వంటలు. నేను ఎంత చక్కగా చేసా చూడండి.
కూర్చుంటే లేవలేకపోయాం, అంత బాగా వండుతారు. అంటే దాదాపుగా 100 రొట్టెలు వచ్చింది ఎంతమంది? 3. అదే కానీ మమ్మల్ని నిలబెట్టి, అయ్యా జాన్లీ గారు, భవానీ శంకర్ గారు, రత్నాకర్ గారు మన ఇంటికి వస్తున్నారు, అమ్మ ఒక 100 రొట్టెలు చేయమంటే ఏమంటారు తెలుసా? వాళ్ళు కడుపా చెరువా అని తింటారా అని అంటారు. అందుకే షారా వితౌట్ క్వశ్చనింగ్, ప్రశ్నించకుండా రొట్టెలు చేసింది. షారా ప్రశ్నించేది కాదంట. ఎంత వండమంటే అంత, ఇంత తింటారా, అంత అవసరమా, అది అక్కరా, ఇది అడగకూడదు, చేయమంటే చేసింది. త్వరపడి అబ్రహాము పరిగెత్తున్నాడు. మనోహ భార్య చూడండి పరిగెత్తి అనే మాట రాయబడింది. కాబట్టి చురుగ్గా ఉండాలి. హెబ్రీ స్త్రీల గురించి ఏం రాయబడింది? హెబ్రీ స్త్రీలు చురుకైన వారు అని అన్నాడు. కాబట్టి సహోదరులు చురుగ్గా ఉండాలి. బ్రదర్ను ముందుకు పంపాలన్నా, ప్రోత్సహించాలన్నా సహోదరులు కానీ చురుగ్గా లేకపోతే బ్రదర్స్ కూడా డల్గా ఉంటారు. అందుకే సంఘాల్లో పురుషులు బలంగా బాగా ఉండాలంటే ఎవరు చురుగ్గా ఉండాలి? సహోదరులు చురుగ్గా ఉండాలి. పోదాంలే, చేద్దాంలే, చూద్దాంలే అంటే దేవుని సంఘం పట్ల, పని పట్ల, పరిచయ పట్ల, ప్రభు పట్ల ఆ చురుకుదనం లేకపోతే మనం ఏ ఉపయోగం ఉండదు. కొన్నిసార్లు మీటింగ్ అన్నా చూడండి, ఆదివారం అంటేనే కొంతమంది 10 మంది ఇంట్లో ఉంటే 10 మందికి దోశలు వేసుకోవడం పెట్టుకుంటారు. ఆదివారం పెట్టుకోవాలా? మిగతా రోజు పెట్టుకోవచ్చు కదా. ఆదివారమే చికెన్ మటన్ తినాలి. అందుకే ఎన్ని చేసుకొని లేటుకు వస్తారు. అందుకే దేవుని యొక్క పని పట్ల యోహాను ఎలా ఉన్నాడంటే చురుగ్గా ఉన్నాడు. పేతురు కంటే అని అన్నాడు. పేతురు కంటే వేగంగా వెళ్తున్నాడు, పేతురు కంటే ముందుకు వెళ్తున్నాడు, పేతురు కంటే ప్రభువును చూడడానికి. నన్ను ప్రేమించిన ప్రభు ఆయన రొమ్మున ఆనుకున్న నేను ఇప్పుడు ఆయన లేచాడంట అని ఎలా వెళ్తున్నాడు? పోదాములే, చూద్దాములే, చేద్దాములే అన్నట్టుగా కాదు. ప్రభు ప్రేమ పొందిన విశ్వాసి నీవు నేను ఎలా ఉండాలి? చురుగ్గా ఉండాలి. చురుగ్గా లేకపోతే లాభం లేదు. అందుకే అన్నాడు. అంత మాత్రమే కాదు, 2 సమాధి వద్దకు వచ్చారు. వచ్చి పేతురు వచ్చేంత వరకు ఆగి, పేతురు సమాధిలోనికి వెళ్ళిన తర్వాత ఆ తర్వాత యోహాను లోపలికి వెళ్తున్నాడు. అంటే యేసు ప్రేమించిన వాడు చురుగ్గా ఉంటాడు. అంత మాత్రమే కాదు, యేసు ప్రభు యొక్క ప్రేమను పొందినవాడు తనకంటే ఆత్మీయులను, తనకంటే పెద్దవారిని గౌరవిస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? పేతురు తనకంటే పెద్దవాడు, పేతురు ప్రభుకు దగ్గరగా ఉన్నవాడే, పేతురును గౌరవిస్తున్నాడు. అలాగైతే యేసు ప్రభు యొక్క ప్రేమను పొందిన విశ్వాసి పెద్దలను, ఆత్మీయులను, తల్లిదండ్రులు లాంటి వారిని ఏం చేయాలి? గౌరవించాలి. 2 మాటలు వరకు జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. యోహాను సువార్త 21వ అధ్యాయం 7వ వచనం ఏమన్నాడు? కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభు సుమి అని పేతురుతో చెప్పాడు. యేసు ప్రభు మరలా కనబడ్డాడు. ఆయన లేడు అనుకొని మరలా వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారంటే చేపలు పడ్డానికి వెళ్ళారు. 21వ అధ్యాయం 3వ వచనం సీమోను పేతురు ఏమన్నాడు? నేను చేపలు పట్టబోదు. ఏమండి, అసలు పేతురు ఆ మాట అంటే మిగతా వాళ్ళు ఊరుకుంటారా? పేతురు ఏమన్నాడు? నేను చేపలు పట్టబోదును అనగా వాళ్ళు, మిగతా వాళ్ళు ఏమన్నారు? మేము కూడా నీతో వచ్చి. అందుని బట్టి ఎప్పుడైనా ఎవరైనా కొన్నిసార్లు ఉంటారు చూసారా, కొన్నిసార్లు అంటారు, అక్క నేను రొట్టె విరిసే కూడికి అయిన తర్వాత నేను ఇంటికి వెళ్తాను అని అంటారు. వెళ్ళేవాళ్ళు వెళ్ళొచ్చు కానీ పక్కన వాళ్ళకి చెప్పకూడదు. మధ్యాహ్నం భోజనం అయినాక బ్రదర్ మధ్యాహ్నం కూడుకుంటారా, నేను వెళ్తున్నాను అన్నా అనుకోండి, నేను వస్తానంటాడు. అందువల్ల ఇవాళ మీరు అంటారే వెళ్ళేదేదో మనం వెళ్ళొచ్చు, వాళ్ళతో పాటు మనల్ని మిగతా వాళ్ళని చెడగొట్టడం ఎందుకు? అసలు పేతురు చేపలు పట్టడానికి పోవచ్చు కదా. ఏమన్నాడు? నేను చేపలు పట్టబోతున్నాను. ఏదో పెద్ద గొప్ప కార్యం చేసేట్టుగా. మనం కూడా కొన్నిసార్లు అంతే, నేను రొట్టె విరిసే కూడికి అయిన తర్వాత ఇంటికి పోదును అంటే పో, మళ్ళీ ఎందుకు మళ్ళీ మిగతా వాళ్ళు చెడగొట్టాలి? అంటే వాళ్ళు కూర్చునే వాళ్ళు కూర్చొని, వాళ్ళు వినేవాళ్ళు వీళ్ళు చెడగొట్టేవాళ్ళు ఉంటారు. 10 సంఘంలో ఉంటారు. 10 సంఘంలో అంటే మీ సంఘంలో నాకు తెలియదు, మళ్ళీ నన్ను పట్టుకున్నారు. ప్రతి దగ్గర ఉంటారు. ఏం చేస్తారు వీళ్ళంతే. అప్పుడు పేతురు ఏం చేశాడంటే మిగతా వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళాడు. వెళ్ళగానే 4వ వచనం సూర్యోదయం మగుచుండగా యేసు ధరణి నిలిచాను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టారు. యేసు ప్రభు అన్న సంగతిని గుర్తుపట్టలేదు. వాళ్ళు బాగా
ఆహ్లాదకరంగా ఉన్నారు, చేపలు పట్టుకుంటున్నారు. అప్పుడు గుర్తుపట్టింది ఎవరంటే 7వ వచనం, కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఏమన్నాడు? ఆయన ప్రభు సుమి. 4వది, యేసు ప్రేమించిన వాడు ప్రభువుని ఏం చేస్తాడు? గుర్తుపడతాడు. ప్రభు కార్యాలు గుర్తుపడతాడు. ప్రభు ఆలోచన గుర్తు. ఎప్పుడైనా చూడండి, కొంతమంది చూడండి, యేసు ప్రభు యొక్క ప్రేమను పొందిన విశ్వాసి, ఇది ప్రభు కార్యం, ఇది ప్రభు మాట్లాడు, ఇది ప్రభు నడిపింపు, ఇది ప్రభు నడిపిస్తున్నాడు, ప్రభు వెళ్ళమంటున్నాడు, ప్రభు వద్దన్నాడు. ఉదయాన్నే ఒక బ్రదర్ ఫోన్ చేస్తున్నాడు, వేరే స్థలానికి ఒక బ్రదర్ వెళ్ళాలనుకున్నాడు. రాత్రంతా ప్రార్థన చేస్తే ప్రభు నడిపింపు లేదని అన్నాడు. ప్రభు మనకు అర్థమైంది, ప్రభు మనం తాకాడు, స్పర్శించాడు, ఇది ప్రభు యొక్క స్వరం అని మనకు అర్థమైంది. ఈయన ప్రభు సుమి అని అర్థం అంటున్నాడు. ఎవరన్నాడండి? యేసు ప్రేమించిన శిష్యుడు. ప్రభు యొక్క ప్రేమను పొందినటువంటి విశ్వాసి ప్రభు యొక్క ఆ యొక్క ఔన్నత్యాన్ని, ప్రభు యొక్క తాకిడిని, లేకపోతే ప్రభు యొక్క నడకను, ప్రభు యొక్క స్పర్శను ఈజీగా గుర్తిస్తాడు. అర్థమవుతుంది? ఫ్యాను కింద ఉన్న వ్యక్తి మాత్రమే ఆ ఫ్యాను గాలి ఉందని అర్థమవుతుంది. ప్రభు యొక్క ఆ వాతావరణంలో ఉన్న వ్యక్తి మాత్రం. మరొక ఎగ్జాంపుల్, యోనాను ఎత్తి సముద్రంలో వేశారు. సముద్రంలో వేయగా వాడ వాళ్ళందరి దృష్టిలో యోనా బ్రతికాడా, చచ్చిపోయాడా? చచ్చిపోయాడు. కానీ యోనా దృష్టిలో యోనా బ్రతికాడా, చచ్చిపోయాడా? బ్రతికే ఉన్నాడు. యోనా మత్స్యము కడుపులో ఉన్నప్పుడు బ్రతికి ఉన్నాడన్న సంగతి ఇద్దరికే తెలుసు. ఒకటి దేవునికి, రెండవది అనుభవిస్తున్న యోనాకి. అనుభవిస్తున్న విశ్వాసకి అర్థమవుతుంది, కానీ మిగతా వాళ్ళకు అర్థం. ఓడలో ఉన్న వారికి యోనా చచ్చిపోయాడు, కానీ మత్స్యము కడుపులో ఉన్న యోనాకి అర్థమైందంటే నన్ను చంపడానికి కాదు, నన్ను బ్రతికించు. అనుభవిస్తున్న విశ్వాసికి ప్రభు యొక్క ఆలోచన అర్థమవుతాయి, ప్రభు యొక్క నడక అర్థమైంది, ప్రభు యొక్క వాక్యం అర్థమైంది, ప్రభు యొక్క తాకిడి అర్థమైంది, ప్రభు యొక్క స్పర్శ అర్థమైంది. ఇది ప్రభు చేసిన కార్యం. ఈ యొక్క వివాహం, ఈ కార్యం, ఈ ఫంక్షన్, ఈ మీటింగ్, ఈ సువార్త, ఈ బాప్తిసం, లేకపోతే ఈ వ్యక్తి రక్షించబడ్డం, ఇది ప్రభువు చేశాడని ఎవరు గుర్తిస్తారు? ప్రభువు చేత ప్రేమించబడని. చివరిదిగా 21వ అధ్యాయం 20వ వచనం, యోహాను సువార్త 21వ అధ్యాయం 20వ వచనం, పేతురు వెనుకకు తిరిగి యేసు ప్రేమించిన వాడును భోజన పంక్తిన ఆయన రొమ్మును ఆనుకొని, ప్రభువా నిన్ను అప్పగించువాడు ఎవడని అడిగిన వాడిని శిష్యుడు తమ వెంట వచ్చుడొచ్చు. ఆ మాట గమనించండి. యేసు ప్రేమించిన వాడు వెంట వస్తున్నాడు. ఇప్పుడు 15వ వచనం నుండి 23వ వచనం వరకు ఎవరి పోర్షన్ అంటే ఎక్కువగా ఎవరి గురించి ఎక్కువగా మాట్లాడుతున్నాడు? యేసు ప్రభుకు పేతురు మధ్య సంభాషణ. ఈ పేతురు ఏం చేశాడంటే, పేతురు గురించి మాట్లాడుతూ నన్ను వెంబడించు అని 19వ వచనం చెప్తే, ఈ పేతురు అన్నాడు, ప్రభువా ఇతని సంగతి ఏంది అన్నాడు. అసలు ప్రభు ఎవరితో మాట్లాడుతున్నాడు? పేతురుతో. పేతురు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? యోహాను. అసలు నీ సంగతి మాట్లాడితే నువ్వు వేరే వాళ్ళ సంగతి మాట్లాడితే అట్టుండదు. చాలా సంవత్సరాల క్రితం మా దగ్గర ఒక అబ్బాయిని, ఒరేయ్ బాబు 10th క్లాస్ పాస్ అయ్యా, రిజల్ట్స్ వచ్చాయనన్నా. అంకులు ఈ చివరోడు ఫెయిల్ అయ్యాడు అంకుల్ అని. ఒరే నీ సంగతి ఏందిరా అంటే, వాడు ఫెయిల్ అయ్యాడు కాబట్టి వాడు ఫెయిల్ అయ్యాడని, నేను ఫెయిల్ అయ్యాని చెప్పడానికి వాడు ఫెయిల్ అయ్యాడని చెప్తున్నాడు. చాలాసార్లు అంతే. మన సంగతి అడిగితే, సిస్టరు మీరు ఎందుకు మీటింగ్ రాలేదంటే, మా ఇంటి పక్కన ఆయనే అండి. మా ఇంటి పక్కన సంగతి ఎందుకు, మన సంగతి చెప్పు. బ్రదర్ ఎందుకు రొట్టె విరిచే గుడికి రాలేదంటే, పలానా యాకోబు గారి సంగతి ఎందుకు, నీ సంగతి ఏంది? పేతురు నీ సంగతి ఏంది అంటే, పేతురు అంటున్నాడు అతని సంగతి ఏంది, అతని సంగతి నీకెందుకు, ముందు నీ సంగతి నువ్వు వేసుకో. అయితే యేసు ప్రేమించిన వాడు ఆయనను వెంబడిస్తాడు. ఆయన వెంట వెళ్ళాడు, ఆయన వెంబడిస్తాడు. ఎంతవరకు వెంబడించాడండి? ఈ లోకయాత్ర ముగించేంత వరకు వెంబడించాడు. నూనెలో వేయబడిన వెంబడించాడు. పద్మాసు ద్వీపంలో ఒంటరిగా ఉన్న ప్రభువును వెంబడించాడు.
పరిస్థితులు వేరైనా, అందరూ దూరమైన ప్రభువును వెంబడించారు. విశ్వాసగా నీవైనా నేనైనా ప్రభువును వెంబడిద్దాం. 5 విషయాలు జ్ఞాపకం చేస్తున్నాం. 1, యేసు ప్రేమించిన వాడు ఆనుకున్నాడు. 2వది, యేసు ప్రేమించిన వాడు చెప్పండి దగ్గరున్నాడు. ఎక్కడున్నాడు? దగ్గరున్న వారికి బాధ్యతలు. 3వది చెప్పండి, యేసు ప్రేమించిన వాడు ఏం చేశాడు? పరిగెత్తాడు. ఆ తర్వాత గౌరవిస్తున్నాడు. 4వది, యేసు ప్రేమించిన వాడు ప్రభువును గుర్తుపట్టాడు. 5వది, యేసు ప్రేమించిన వాడు ఆయనను వెంబడించాడు. చివరి వరకు ప్రభువును వెంబడిద్దాం. ఆయన మనలను ప్రేమించాడు, మాటతో కాదు, క్రియారూపకంగా ప్రభు మనలను ప్రేమించగా ఆయన మనం వెంబడిద్దాం. దేవుడి మాటలు దీవించు. ప్రార్థన చేద్దాం. ప్రియ ప్రభువా, మీరు అందించిన మాటలు బట్టి స్తోత్రములు. తిరిగా మాట్లాడవలసిన మీ దాసులను బలపరిచి మీరు ఉపయోగించమని మా ప్రభువును మమ్మల్ని ప్రేమించిన యేసు క్రీస్తు ప్రభు నామమును స్తోత్రం చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి.